జయశీర్ రెడ్డి గారు ఓన్లీ క్లారిఫికేషన్స్ ప్లీజ్. అధ్యక్ష గౌరవ ఒక నిమిషం. గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, ఇతర మంత్రివర్గ పెద్దలు దాదాపుగా 3-4 గంటలు నన్ను ఉద్దేశించి ప్రశ్నలు వేస్తూ నన్ను సమాధానం చెప్పమని చెప్పి చాలా అడిగారు. కాబట్టి నాకు కూడా 1 గంట నా సమయం ఇస్తే తమరు అన్నీ కూడా చెప్తా అధ్యక్ష, ప్రతిదీ కూడా చెప్తా. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కూడా నన్ను ఉద్దేశించి సూటిగా ప్రశ్నించారు, ఉప ముఖ్యమంత్రి గారు కూడా ప్రతిదీ కూడా నన్నే ప్రశ్నించారు. కాబట్టి నేను ఇప్పుడు విద్యాశాఖ మంత్రి కాకపోయినా నా మీద బాధ్యత పెట్టారు కాబట్టి వారు తప్పకుండా వారి సూచనలన్నీ కూడా నేను తీరుస్తా అధ్యక్ష, నాకు అభ్యంతరం లేదు. అధ్యక్ష, మాజీ మంత్రి గారు వారి మీద బాధ్యత పెట్టామని వారు అంటున్నారు. మేము ఎవరి మీద వారి మీద బాధ్యత పెట్టి 10 ఏళ్ళు చాలా భారం పడ్డాం అధ్యక్ష. ఇక బాధ్యత పెట్టదలుచుకోలేదు. దయచేసి మేమెవరు బాధ్యత పెట్టలేదు. జరిగింది చెప్పా. మేము జరిగిన వాస్తవ విషయాల్ని మాత్రమే సభ దృష్టికి తీసుకొని వచ్చాం. దయచేసి ఇవన్నీ ఈరోజు చెప్పినవన్నీ కూడా పూర్తిగా వాస్తవాలు ఎక్స్రే లాగా చూపించాం. దీన్ని అర్థం చేసుకొని మీరు ఇంకేమైనా సూచనలు ఇస్తా అంటే మీ క్లారిఫికేషన్ మేము చెప్పిన వాటిలో నిష్పత్తిగా అవుతాయి. 1-2 సూచనలు చేయండి, అంతేగాని మీ మీద భారం పెట్టారని మాత్రం మళ్ళీ మాకు. అధ్యక్ష అడిగిన వాటి కూడా చెప్పొద్దంటే నేనేం చెప్పాలి? మరిగా ముఖ్యమంత్రి గారు కూడా అన్నారు అన్నమాట. దయచేసి దయచేసి ప్లీజ్. అధ్యక్ష నేను ఒక విషయాన్ని స్పష్టంగా సూటిగా సభకు చెప్తా ఉన్నా. నేను ఒక అక్షరం కూడా డీవియేట్ గాను, ఒక అక్షరం కూడా వ్యక్తిగత విషయాలు నేను ఎప్పుడు మాట్లాడలేదు నా జీవితంలో. ఇవాళ కూడా వారికి అంతసేపు రెచ్చగొట్టినా నేను ఒకటే మాట ఛాలెంజ్ చేసిన తప్ప ఇంకో మాట కూడా నేను ఎప్పుడు మాట్లాడలేదు అధ్యక్ష. ఇప్పుడు కూడా నేను సబ్జెక్ట్ మీదనే పోదామంటున్నాను, నేను కాదనటం లేదు అధ్యక్ష. అది కూడా మీరు ఇచ్చిన శ్వేతపత్రం మీదనే మాట్లాడదామంటున్నా. అదే సందర్భంలో తమరు ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఉప ముఖ్యమంత్రి గారు కూడా కొన్ని విషయాలు మాట్లాడారు, ప్రస్తావించిన సంబంధించి వాటి మాత్రమే నేను క్లారిఫికేషన్ సంబంధించి మాట్లాడతానని చెప్తా ఉన్నా అధ్యక్ష. నేను వేరే ఎక్కువ మాట్లాడడం లేదు. ఆస్తులకు సంబంధించి, అప్పులకు సంబంధించి మీరు దీంట్లో పేర్కొన్న విషయాలు నేనేం కాదనలేదు. నేను ప్రారంభంలోనే చెప్పిన శ్వేతపత్రాన్ని మేము ఆహ్వానిస్తున్నాం, అందులో సందేహం ఏం లేదు. దీంట్లో ఉన్న మాట మీద పోదాం, అందులో సందేహం లేదనే విషయం చెప్పిన. ఇప్పుడు కూడా స్టిల్ నేను అదే మాట మీద నిలబడి ఉన్నా. ఈ రాష్ట్రం వచ్చే నాటికి అసలే ఏమీ లేదు అని చెప్పి నేను చెప్పినా అని చెప్పి వారు మాట్లాడిన అది సరైనది కాదు. నేను చాలా స్పష్టంగా చెప్పిన ఈ రాష్ట్రం వచ్చే నాటికి విద్యుత్ స్థాపిత సామర్థ్యం 7,700 మెగావాట్ల పైన ఉంది. ఆ రోజుకి అప్పులు 22,000 కోట్ల చిల్లర ఉన్నాయి, ఆస్తులు 44,000 కోట్లు ఉన్నాయి అనే విషయాన్ని స్పష్టంగా చెప్పిన నేను. ఆ రోజు ఇవాళ మీరు ఏదైతే దీంట్లో ఇచ్చిండ్రో ఇదే విషయాన్ని నేను చెప్పిన. ఆ రోజుకి విద్యుత్తు ఇస్తున్నది వ్యవసాయ రంగానికి 6 గంటలు పూస్పెల్స్లోని మీరే రాసుకున్నారు, అదే విషయం చెప్పిన. అదేవిధంగా పవర్ కట్స్ ఇతర రంగాలకు 4 నుంచి 8 గంటలు ఉన్నాయనే విషయాన్ని చెప్పారు, నేను అదే చెప్పిన. అదేవిధంగా వ్యవసాయ రంగానికి ఇచ్చిన విషయం చెప్పిన. పరిశ్రమలకు 2 రోజులు హాలిడేస్ ఉండే అంత ముందనే విషయాన్ని అది నేను కూడా చెప్పిన, మీరు కూడా ఒప్పుకున్న విషయం. ఇందులో ఏం చర్చకు వేరే ఆస్కారమే లేదు అధ్యక్ష. ఇందులో స్పష్టంగా ఉన్నాయి. ఇది మనం చెప్పినా చెప్పకపోయినా ప్రజల అనుభవంలోనే ఉన్నాయి. అవి తెలంగాణ ప్రజలందరి అనుభవంలో ఉన్నాయి, హైదరాబాద్ ప్రజల అనుభవంలో ఉన్నాయి, ప్రతి చోట కూడా ఉన్నాయి. అవి నేను కొత్తగా చెప్పలే, నేను ఎగ్జాగరేట్ చేసి చెప్పలే, ఇంకోటి ఎప్పుడు కూడా చెప్పలే. నేను అనని వారు నేను ఏదో అన్నట్టుగా మాట్లాడే అధ్యక్ష, అది కరెక్ట్ కాదు. ఆ తర్వాత ఇవాళ మీరే చెప్పినారు, మీరు ఇచ్చిన దాంట్లోనే ఉంది, శ్వేతపత్రంలోనే స్పష్టంగా ఉంది అధ్యక్ష. కనెక్షన్లకు సంబంధించి వారు చెప్పినారు ఉప ముఖ్యమంత్రి గారు, ఇవి కేవలం బోర్లు వేసుకునే కాదు అధ్యక్ష, కాలువల మీద గతంలో ఎప్పుడు కూడా పై ప్రాంతానికి నీళ్ళు మోటార్లు పెట్టుకొని ఇవ్వలేదు. మేము వాటికి కూడా అనుమతి ఇచ్చినాం, పై ప్రాంతానికి కూడా పెట్టుకోవచ్చు అని చెప్పి. దాని ద్వారా ఇతర కొత్తగా వేసుకున్న బోర్బావుల ద్వారా ఈ పెరిగినాయి. దాంతోపాటు చెక్ డ్యామ్లు మేము ఏదైతే నిర్మాణం చేసినామో వాటి వెంట ఇటువైపు అటువైపు కూడా మోటార్లు వేసుకున్నారు, వాటి ద్వారా పెరిగినాయి. పైగా మేము తీసుకున్న మిషన్ కాకతీయ ద్వారా ఏదైతే నీళ్లు పెరిగినాయో భూగర్భ జలాలు దాదాపు 6 మీటర్లు పెరిగినాయి తెలంగాణలో అని చెప్పి స్వయంగా కేంద్ర ప్రభుత్వ సంస్థలు చెప్పినాయి. వాటి ద్వారా మళ్ళీ నీళ్లు పైకి రావడం ద్వారా ఇతర ప్రాంతాల్లో, మెట్ట ప్రాంతాల్లో, కాలువలు అందరి ప్రాంతాల్లో కూడా కొత్తగా బోర్లు వేసుకున్నారు, వాటి ద్వారా పెరిగినాయి అధ్యక్ష. ఇందులో సందేహమే లేదు, పెరగలేదని మేమేం చెప్పడం లేదు, మేమే చెప్పినాం పెరిగినాయి అన్నమాట. గత శాసనసభలో కూడా వారు అడిగిన ప్రశ్న సమాధానంగా చెప్పిన నేను అక్కడ కూర్చొని కూడా, అందులో సందేహమే లేదు.
వీటన్నిటికీ మించి వ్యవసాయం పెరిగిందా లేదా వ్యవసాయ రంగం అనే దానికి ఒకటే మాట ఉదాహరణ అధ్యక్ష. 2013-14 నాడు 2 పంటలు కలిపి మనం ఇక్కడి నుంచి సేకరించిన ధాన్యం 40 లక్షల మెట్రిక్ టన్నులు అయితే ఇప్పుడు గత సంవత్సరం దాదాపు 2,30,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మనం సేకరించగలిగినాం అధ్యక్ష, 2 పంటలు కలిపి. అదే ఉదాహరణ సార్, ఇక దాని మించి వేరే ఇంకా సాక్ష్యాలు అక్కర్లేదని చెప్పి నేను భావిస్తా ఉన్నాను అధ్యక్ష. ఇక ఇంకొక విషయం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చారు ఒక ప్రస్తావన. ఏది కొన్ని చోట్ల జరిగినవి ధర్నాలు జరిగిన విషయం 100% వాస్తవమే. అక్కడ స్పష్టంగా నేను ఇదే శాసనసభలో ఒకసారి సమావేశాలు జరుగుతున్న సందర్భంగా కొన్ని చోట్ల విద్యుత్ రావడం లేదు అని చెప్పి మా శాసనసభ్యులు కావచ్చు వారు కూడా లేవనెత్తినప్పుడు మేము దానిపైన చర్చ చేస్తే, దానిపైన ఎంక్వైరీ చేస్తే మనకు ఎన్టీపీసీ నుంచి ఏదైతే రామగుండం నుంచి వాళ్ళు గత 2 సంవత్సరాల క్రితమే ఇస్తామని ఒప్పుకున్నది వాయిదా వేస్తూ మొన్న లాస్ట్ డిసెంబర్లో ఎట్టి పరిస్థితుల్లో ఇస్తామని చెప్పిండ్రు. ఆ తర్వాత జనవరి 15 నాటికి ఇస్తామని చెప్పిండ్రు. మనం దాన్ని 1600 వస్తుందని చెప్పి అంచనా వేసుకున్నాం, అది అందలేదు. ఈసారి మన అంచనాలలో తప్పింది, హైడల్ ప్రాజెక్ట్స్ ద్వారా వస్తుందనుకున్న విద్యుత్ రాలేదు, నాగార్జున సాగర్ శ్రీశైలం ద్వారా. ఈ రెండింటి ద్వారా ఏదైతే మనం అందుబాటులోకి వస్తుందనుకున్న విద్యుత్ రాలేదో దానివల్ల ఇబ్బంది అయింది. అధికారులు సొంతంగా నిర్ణయం తీసుకొని ఇతర రాష్ట్రాల నుంచి విద్యుత్ తీసుకునే విషయంలో కొంత ఇబ్బంది జరిగింది. ఆ విషయాన్ని మా దృష్టికి తీసుకురాగానే సభ జరుగుతుంది కాబట్టి వెంటనే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకపోతే అప్పటికే కొన్ని చోట్ల రైతులు ధర్నాలు చేస్తున్నారు అనే విషయం కూడా మా దృష్టికి వచ్చింది. వెంటనే ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఆదేశం ఇచ్చి ఎక్కడ దొరికినా సరే కొనుక్కొని రండి, కొంత ఎక్కువైనా సరే ఇబ్బంది అయినా సరే రైతుల మీద భారం పడియొద్దు, 1 ఎకరం పొలం కూడా ఎండిపోనివద్దు, ఎట్టి పరిస్థితులలో మనం ప్రభుత్వం పైన డిస్కౌంట్ పైన భారం పడితే పడవచ్చు, అది ఎట్లయినా చూసుకుందాం, కానీ రైతులకు మాత్రం నష్టం కానివద్దు అని చెప్పి అప్పటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఏదైతే ఆదేశాలు ఇచ్చిండ్రో దాని ప్రకారం వెంటనే సరి చేసుకున్నాం అధ్యక్ష. దానికి సంబంధించి వాళ్ళ ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా ప్రస్తావించారు అధ్యక్ష. వారు శ్వేతపత్రాలు ఇచ్చిందే, వారు ఇవ్వలేదు అని మాట్లాడుతున్నారు. ఇక్కడ శ్వేతపత్రంలో చాలా స్పష్టంగా ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు 2023 ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు మాత్రమే 19.22 గంటలు ఇచ్చినట్టుగా వారు అధికారులు ఇచ్చినారు అని చెప్పి శ్వేతపత్రంలో ఇచ్చారు అధ్యక్ష. మేము 2018 నుంచి 2022-23 ఏప్రిల్ వరకు కూడా 24 గంటలు ఇచ్చినామనే విషయాన్ని మీరు స్పష్టంగా ఒప్పుకున్నారు అధ్యక్ష. ఇంకొక విషయం కూడా చెప్తున్నారు అధ్యక్ష, మా జిల్లాలో కొంతమంది కాంగ్రెస్ పెద్దలు ఆ రోజు 24 గంటల విద్యుత్ అవసరం లేదు అని చెప్పి పత్రికా స్టేట్మెంట్లు కూడా ఇచ్చారు అధ్యక్ష. పత్రికా స్టేట్మెంట్ చాలా ఉన్నాయి అధ్యక్ష, మేము ఇప్పుడు ఇక్కడ సిద్ధం కాలేదు, తీసుకురాలేదు, తర్వాత మళ్ళీ ఇప్పుడు చర్చ పెడితే అది కూడా తెస్తాం అధ్యక్ష. అంటే 24 గంటలు ఇచ్చినామని చెప్పడానికి అధ్యక్ష, నాకు వేరే ఉద్దేశం లేదు, నేను ఆరోపణ చేయలేదు, చెప్పిన మాట మాత్రమే అన్నా. 1-2 చోట్ల ధర్నాలు కూడా జరిగినాయి. ఇప్పుడు 24 గంటల విద్యుత్ వద్దు అని చెప్పి కూడా ధర్నాలు కూడా జరిగిన విషయం వాస్తవం అధ్యక్ష.